నమస్తే అండి. నా పేరు ప్రకాష్ రెడ్డి. నేను కావేరి సీడ్ కంపెనీ లిమిటెడ్‌లో సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తా ఉన్నాను. సో, ఇక్కడ మనము ధర్మవరం దగ్గర ఓబులపల్లి అనే గ్రామంలో గోపీనాథ్ రెడ్డి అనే అతనికి కావేరి కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అనే బెండ రకం ఇవ్వడం జరిగింది. సో, ఇది వచ్చేసరికి ఒక హైబ్రిడ్ రకం అండి. సో, ఇది మనకు వైవీఎంవి అనే వైరస్‌ను ధీటుగా తట్టుకుంటుంది. సో, ఇంతకు వైవీఎంవి అంటే యెల్లో వెయిన్ మజాక్ వైరస్. సో, ఇది వచ్చేసరికి మనము మన భాషలో చెప్పుకోవాలంటే దీన్ని తెల్ల చెట్లు పడ్డం అంటారండి. సో, దీనివల్ల మనం కాండం కానీ ఆకులు కానీ పసుపు కలర్లో మారి సో, ఇది చెట్టుకు చాలా తీరని నష్టం కలిగిస్తుంది. సో, ఇది మనకు ఇప్పుడు 2020లో మనుషులకు ఏ విధంగా అయితే వైరస్ వచ్చిందో కరోనా వైరస్ అనేది ఒక మనిషి ద్వారా ఒక మనిషికి ఎలా వ్యాప్తి చెందిందో సో అదే విధంగా ఇది వైవీఎంవి అనే వైరస్ కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. సో ఇది మనకు దీనికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడానికి కష్టతరంగా ఉంటుంది. సో ఇది మనకు వచ్చేసరికి తీసేసి ఆ వైరస్ తగిలిన చెట్లను మనము తీసి పడేయడం తప్ప ఏం చేయలేము. సో దాని నుంచి ఇంకొక దానికి ఈ వైరస్ అంటకూడదంటే అది తీసి పడేయాలి. సో ఆ విధమైన వైరస్లు మనకు మొట్టమొదటిసారిగా 1924 సంవత్సరంలో మన శాస్త్రవేత్తలు ఈ బెండ పైన 1924 సంవత్సరంలోనే అంటే 100 సంవత్సరాల క్రితమే ఈ బెండలో ఇలాంటి వైవీఎంవి అనే మొట్టమొదటి మొక్కలను కనుగొనడం జరిగింది. అది ఎక్కడ అంటే మన ఇండియాలో ముంబై ప్లస్ శ్రీలంక అనే దేశంలో మనకి ఇక్కడ ఇలాంటి తెగులు కలిగిన మొక్కలను కనుక్కోవడం జరిగింది. సో అప్పటి నుంచి మన వెజిటేబుల్ పైన పనిచేసే శాస్త్రవేత్తలు ఇలాంటి వైవీఎంవి అనే రకం అనే తెగులు రాని మొక్కలను సృష్టించడానికి చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి వైరస్ను తట్టుకునే వెరైటీలలో మనది ఒకటి అండి. కావేరి కంపెనీ లిమిటెడ్ వారి శౌర్య అనే రకం ఇది కూడా ఒకటి. సో ఇది వచ్చేసరికి మనకు అలాంటి వైరస్ను బాగా తట్టుకుంటుంది. సో మంచిగా ఉంటుంది. ఇంకొకటి మనకు బెండలో మేజర్గా ఒక 1/4 కిలో ప్యాకింగ్ అంటే 250 గ్రాములకు మినిమము 50 నుంచి 60 కిలోలు కటింగ్ తెగితే మంచి దిగుబడి వచ్చినట్లండి. సో మనకు ఆ విధంగా మనకి ఎకరానికి 2.5 నుంచి 3 కిలోలు కంపల్సరీ నాటాలి బెండ. సో మీరు ఏ విధంగా నాటుతున్నారో మనకు తెలియదు కానీ మామూలుగా అయితే ఎకరానికి 2.5 నుంచి 3 కిలోలు కంపల్సరీ వేస్తే మనకు ఒక 1/4 కిలో ప్యాకింగ్కు సపరేట్గా కూడా నాటి చూడండి. ఒక 1/4 కిలో ప్యాకింగ్కు 50 నుంచి 60 కిలోలు కంపల్సరీ దిగుబడి రావాలి. సో ఆ విధంగా వస్తే మీకు మంచి దిగుబడి వచ్చినట్లు. సో ఇది మనది అయితే మాత్రం రైతు కూడా చెప్పారు మనది దాదాపు మంచి దిగుబడి వచ్చింది. సో మిగతా రకాల కంటే అంటే పోయినసారి వేసిన మిగతా రకాల కంటే కూడా మనది మంచిగా వచ్చింది. నెక్స్ట్ టైం కూడా నేను ఇదే నాటుతాను అని కూడా రైతు చెప్తా ఉన్నాడు. ఇక్కడ పొలం కూడా ఇక్కడ లైవ్లోనే చూపిస్తాము మేము మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు చూడవచ్చు. ప్రతి మొక్క మీరు గమనించండి. సో మన దాంట్లో వచ్చేసరికి ఆ వైవీఎంవి మొక్కలు అనేవి ఉండవండి. సో మీరు గమనించినట్లయితే వైవీఎంవి అంటే తెల్ల చెట్లు అంటారు. ఈ తెల్ల చెట్లు అనేవి ఉండదు. మంచి దిగుబడిని ఇస్తుంది. మీరు ఒకసారి అంటే మీకు నచ్చిన రకం మీరు నాటుకోండి పర్లేదు. కానీ దాని పక్కన మనకేమంటే మీరు ఒక కొద్దిగా నాటి చూడండి మన రకం కూడా దానికి దీనికి కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ మేజర్గా మనకు రావాల్సింది ఏంటంటే కాయలో దిగుబడి రావాలి అంటే కాయ వెయిటేజ్ రావాలంటే కాయలో వచ్చేసరికి గింజ నాణ్యత ఎక్కువ ఉండాలి. సో మనకు బెండలో ఇంకోటి గింజ అనేది బయటికి కనపడకూడదు. గింజ అనేది మనకు పైన ఉండే తోలుకు బయట కనపడకూడదు. ఆ విధంగా ఉండేది మంచి రేటు కానీ పోతుంది. సో అలాంటిది మనది రకం అండి. మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ ఈరోజు వేరే అతను కూడా చెప్పాడు ఒక 5 కిలోలు తీసుకుంటాను సార్ మీది. ఇక్కడ ఆయన పేరు అక్కుల్ రెడ్డి. సో అతను కూడా మనది పర్చేజ్ చేస్తాడు ఒక 5 కిలోలు. సో ఈరోజు ఆల్రెడీ తీసుకురామని చెప్పారు. మేము ఆల్రెడీ తీసుకొని వచ్చాము ఇక్కడికి. సో వాళ్ళకు కూడా ఇస్తాం ఈరోజు. కానీ ఒకసారి మీరు పొలం కూడా చూడండి. మంచి రకమైన మంచి వెరైటీ మీరు కూడా నాటితే చాలా మంచిగా ఉంటుంది. దయచేసి ఒకసారి మీరు అక్కడికి వస్తే నేను పొలం కూడా చూపిస్తాను మీకు. పొలం కూడా ప్రతిదీ మనం చూద్దాము రండి. మీరు కంపల్సరీ ఇది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దీని గురించి. థ్యాంక్ యూ.
నమస్తే. థ్యాంక్ యూ అండి.